శ్రీకాళహస్తి జిల్లా ఏర్పేడు మండలంలోని చెల్లూరులో 11 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. సదాశివ పాలకోనలో ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారని సమాచారం రావడంతో 51 దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అయితే దుండగులు తమని చూసి పారిపోయారని, ఆ ప్రాంతంలో మరికొన్ని చెట్లను నరికివేశారని, వాటిని కూడా తీసుకువచ్చే కార్యాచరణ చేపడతామని తెలిపారు. మీరు ఇటు వచ్చేయండి, మీరు చెప్తే అది మీరా చాలా కాలం బ్రో వచ్చేలే చాలేరా గాడి మీరు ఇట్లా నిన్న శ్రీకాళహస్తి రేంజ్ పరిధిలో ఉన్నటువంటి ఆదివారం మీట్ అంటే సదాశివకోన ఏరియాలో వస్తుంది. అక్కడ ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారని చెప్పి డిఎఫ్ఓ గారికి ఒక రహస్య సమాచారం అందడంతో తిరుపతి రేంజ్ వాళ్ళు, శ్రీకాళహస్తి రేంజ్ స్టాఫ్, తర్వాత ఎక్కువ మంది స్మగ్లర్లు ఉన్నారనడంతో టాస్క్ ఫోర్స్ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నాము. అంతా మొత్తం తిరుపతి రేంజ్, శ్రీకాళహస్తి రేంజ్, తర్వాత టాస్క్ ఫోర్స్ అందరూ కలిసి ఒక 2 టీములుగా విడిపోయి మనం మొత్తం సదాశివకోన ఏరియాలో స్మగ్లర్లు ఉన్న స్థావరాలన్నింటినీ చూడడానికి చెప్పి ఫోన్ చేసుకుంటూ వెళ్ళాము. మనల్ని చూసి స్మగ్లర్లు ఒక 20-25 మంది దాకా ఉన్నారు, అంతా పారిపోయారు. కానీ వాళ్ళు మొత్తం అప్పటికే కొన్ని ఎర్రచందనం చెట్లు కొట్టేసి వాటన్నింటినీ నీట్గా చెక్కేసి పైన ఉన్నటువంటి సాఫ్ వుడ్ తీసి వాటిని రెడీ చేసుకున్నాం తీసుకోవడానికి. ఆ టైంలో మనం వెళ్ళడము వాటిని అక్కడే వాళ్ళని వదిలేసి పారిపోవడం జరిగింది. సో దాంట్లో మన టీం అంటే ఫారెస్ట్ టీము రికవర్ చేసినది 51 లాక్స్ ఉన్నాయి. ఇది మొత్తం 435.6 కిలోగ్రాముల వెయిట్ వచ్చింది. దీని విలువ సుమారు 11 లక్షల రూపాయలు ఉంటుంది. అది కాకుండా ఇంకా కొన్ని చెట్లు నరికి ఉన్నారు, వాటిని కూడా మనము ఈ నెక్స్ట్ 1 వీక్లో రికవరీ చేసుకొని ఇది ఏమని చెప్పి మళ్ళీ మేము ఒకసారి మీడియా దృష్టికి తీసుకొస్తాము. అదేవిధంగా ఇది ఇక్కడ సదాశివకోన ఏరియాలో చిన్న చిన్న చెట్లు ఇంకా మంచిగా ఉన్నాయి ఎర్రచందనం. అది స్మగ్లింగ్ అనేది ఒక గత 2-3 నెలలుగా యాక్టివిటీ ఎక్కువైంది. దానికోసం పై అధికారులని మనం ఒక బేస్ క్యాంప్ కూడా అడుగుతున్నాము. బేస్ క్యాంప్ ఉంటే ఏమంటే అక్కడే స్టేషన్ అయి ఉంటారు, ఒక 5 మంది ఎంతమంది మనకు వాచర్స్ వస్తారు. ఫ్రీక్వెంట్గా ఫారెస్ట్ని పెరాంబులేట్ చేస్తూ ఇలాంటివి ఏమన్నా కూడా చెట్లు నరకముందే మనకు ఇన్ఫర్మేషన్ వస్తే చెట్టును కాపాడగలుగుతాం. ఇంత చిన్న చిన్న చెట్లను కూడా నరికేస్తే రేపు మనకు ఫారెస్ట్లో ఎర్రచందనం అంతరించిపోతుంది. ఇది కొంచెం దారుణమైన ప్రెసిడెంట్. సో దీన్ని మేము అన్ని విధాలుగా అడ్డుకోవడానికి ఇది చేస్తాము. తర్వాత లోకల్గా ఉన్న విలేజర్స్ కొంతమంది హెల్ప్ చేస్తున్నారని చెప్పి తమిళ్ స్మగ్లర్కి చాలామంది ఆ 20-25 మందిలో అంతా తమిళ్ స్మగ్లర్సే. 2-3 మాత్రం వాళ్ళకి దారులు చూపించడానికి లోకల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. వాళ్ళు ఎవరా అని చెప్పి ఆరా తీస్తున్నాం. వివరాలు తెలియగానే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ పెట్టారు. థ్యాంక్ యూ.